హాయ్ ఫ్రెండ్స్, మేము బెంగళూరులో ఉంటాము. ఈరోజు మేము కర్ణాటక స్టేట్లోని కోటిలింగేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. అది బెంగళూరు నుంచి ఒక 80 కిలోమీటర్స్ ఉంటుందండి. మేము ఉండేది మహదేవపురలో. ఇక్కడ కేఆర్పురం నుంచి ట్రైన్ ఉంటుంది అక్కడికి. సో మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. కోటిలింగేశ్వర టెంపుల్ కోలార్ జిల్లాలో ఉంటుంది. కమ్మసంద్ర అనే విలేజ్లో ఉంటుంది. ఈ ఆలయంలో మెయిన్ ఏంటిదంటే శివలింగము. ఆలయ ప్రధాన దైవము శివుడు. ప్రపంచంలోకెల్లా అత్యధిక శివలింగాలు కలిగిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇక్కడేనండి. ఇక్కడ 1,000,000 లింగాలు ఉంటాయి. చిన్నవి పెద్దవి కలిపి మొత్తం 1,000,000 లింగాలు ఉంటాయి. అందులో ఒక పెద్ద శివలింగం వచ్చేసి 108 అడుగుల హైట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి నంది విగ్రహం ఉంటుంది. 35 అడుగుల మసాన విగ్రహం ఉంటుంది. మొత్తం టెంపుల్ వచ్చేసి 15 ఎకరాలు అండి. 15 ఎకరాల విస్తీర్ణంలో ఈ ఆలయం అనేది స్థాపించబడింది. ఈ టెంపుల్ లోపల ఎంట్రీ అవ్వగానే అసలు ఎక్కడ చూసినా శివలింగాలేనండి. చూడండి, ఇక్కడ చిన్నవి పెద్దవి అన్నీ కలిపి మొత్తం 1,000,000 ఉంటాయండి. మొత్తం శివలింగాలే. అసలు టెంపుల్ చాలా ప్రశాంతంగా అనిపించింది. చాలా బాగుంది అసలు టెంపుల్ అయితే. మొత్తం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉందంట ఈ టెంపుల్ మొత్తం. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ ఏంటిదంటే, కమ్మసంద్ర అనే విలేజ్లో ఈ టెంపుల్ ఉందని చెప్పాను కదా. అయితే ఈ కమ్మసంద్ర గ్రామంలో మంజునాథ శర్మ అనే భక్తుడు ఉండేవాడంట. ఇతను ధర్మస్థలిలో శైవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఇతను మంచి స్వభావాన్ని కలిగి ఉండేవాడంట, కానీ నాస్తికుడు అంట. అయితే శివుణ్ణి చిన్నప్పటి నుండి అవమానించేవాడంట. అతను ఒక కుస్తీ పాఠశాలను నడిపేవాడు. అతను శివుని దైవత్వాన్ని గ్రహించి పరమశివుని గొప్ప భక్తుడయ్యాడంట. ఒకరోజు భక్త మంజునాథుడు అతని కుటుంబం శివుణ్ణి దర్శించినప్పుడు ఆలయంలోని దీపాలన్నీ ఆరిపోయాయంట. అయితే దానికి కారణం మంజునాథుడని అందరు తిట్టారంట. అప్పుడు రాష్ట్రకూట రాజవంశానికి మహారాజు అయిన అంబికేశ్వర వర్మ అక్కడికి వచ్చి ప్రతి దీపాన్ని మళ్ళీ వెలిగించేలా, మళ్ళీ ప్రకాశించేలా చేసి తన నిర్దోషితత్వాన్ని నిరూపించుకోమని అన్నాడంట. అయితే అప్పుడు మంజునాథుడు వ్యాస మహర్షి స్వయపరిచిన మహాప్రాణ దీపం అనే భక్తి గీతాన్ని పాడాడంట. అప్పుడు ఆ గీతం పాడగానే మునుపెన్నడూ లేనంత ప్రకాశవంతంగా దీపాలు వెలిగాయంట. అతను తన జీవితకాలంలో శివుణ్ణి 1,000,000 సార్లు అవమానించాడని నమ్ముతారంట. అందువల్లనే భక్త మంజునాథుడు మహారాజు అంబికేశ్వర వర్మ ఆధ్వర్యంలో అతని కుటుంబ సభ్యుల సహాయంతో తన పూర్వ పాపాలను వదిలించుకోవడానికి 1,000,000 లింగాలను సృష్టించి వాటిని ప్రతిష్టాపించాడంట. అందువల్ల 1,000,000 లింగాలను ప్రతిష్టాపించాడు కాబట్టే కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ అని పేరు వచ్చింది. చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్. ఇదేనండి కోటిలింగేశ్వర స్వామి టెంపుల్. అందుకే 1,000,000 లింగాలని పేరు వచ్చింది. చూడండి చాలా బాగుంది అసలు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్. ఎక్కడ చూసినా లింగాలే. మొత్తం 1,000,000 ఉన్నాయంటండి లింగాలు మొత్తం. అందుకే వీటికి 1,000,000 లింగాలని పేరు వచ్చింది. నెక్స్ట్ మైసూర్ ప్యాలెస్ వీడియో చూపిస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఆల్.